ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్‌ని. గత 20 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి బ్యాక్ పెయిన్, సయాటికా. అంటే ఈ నడుము నొప్పి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ టైంలో నడుము నొప్పి సాధారణంగా మనము ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాము. బట్ ఒక్కొక్కసారి అవి లిమిట్స్ దాటిపోయినప్పుడు మనకి ఎన్ని రకాల ఎన్ని రకాల హార్మ్ఫుల్ కండిషన్స్కి అది లీడ్ చేస్తుంది. అండ్ దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా రికవర్ చేసుకోవాలి, మ్యాక్సిమం పెయిన్ కిల్లర్స్ కానీ సర్జరీస్ లేకుండా కంప్లీట్గా మళ్ళీ నార్మల్ లైఫ్కి ఎలా రావచ్చు అనేది ఈరోజు పూర్తిగా మనం వెన్ను సమస్య గురించి తెలుసుకుందాం. సో దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందిగా మీకు అందరికి కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పెయిన్. మనం బ్యాక్ పెయిన్ అనుకుంటే ఇది మన టోటల్ వెన్నుపూస అండి. వెన్నుపూసలో మనం ఈ కింది భాగం ఏదైతుందో లంబార్ అంటాం. సో ఈ లంబార్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడే మనకి నడుము భాగం అని చెప్పొచ్చు. సో ఇక్కడ డిస్క్లు డీహైడ్రేట్ అయిపోవడం, డీజనరేట్ అయిపోవడం అండ్ ఎముకలు అరిగిపోవడం వల్ల డిస్క్లు మెల్లిమెల్లిగా జారి ఇక్కడ ఉన్న నరాలు ఏవైతే ఉన్నాయో ఆ నరాలకు కంప్రెస్ అవుతుంది. సో దానివల్ల ఆ నరాలన్నీ కూడా, ఇక్కడ లంబార్ సంబంధించిన నరాలన్నీ కూడా మన బ్యాక్, మన బ్లాడర్, మన తర్వాత మన కాళ్ళకు సంబంధించిన నరాలన్నీ ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. మన బ్రెయిన్ నుంచి కంప్లీట్ నర్వస్ సిస్టమ్ అంతా ఇలా అని పారుతూ స్ప్రెడ్ అవుతుంది ఇలా. సో ఇక్కడ చేతులకు, ఇక్కడ మన కంప్లీట్ మన అవయవాలకు కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కాళ్ళవి, బ్లాడర్ సంబంధించినవి ఎక్కువగా మనకి ఇక్కడ నరాలు కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి. సో నరాలు కొద్దిగా పించ్ అవ్వడం వల్ల మనకు రేడియేటింగ్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రావడానికి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే, ఇవి దాదాపు 99% మనం చెప్పాలంటే జీవన శైలి సంబంధించిన వ్యాధులు. అంటే చాలామంది ఏమనుకుంటారు, నేను ఎక్కువసేపు ఐటీ వర్క్ అంటే కంప్యూటర్ డెస్క్టాప్ వర్క్ చేయడం వల్లనో, లేకపోతే ఎక్కువగా డ్రైవింగ్ చేయడం వల్లనో మాకు బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి అంటే, ఎస్ డెఫినెట్లీ ఆ కారణాల వల్ల కూడా వస్తున్నాయి. కానీ అవే కారణాల వల్ల పూర్తిగా వస్తున్నాయి అంటే మాత్రం అది తప్పు. కేవలం ఒక 10-20% అడిషనల్గా అవి మనకు ఒత్తిడి కలిగించడం అంటే ఆల్రెడీ డ్యామేజ్ జరుగుతుంది బాడీలో. డ్యామేజ్ జరిగాక వీక్ అయిపోయిన జాయింట్స్కి ఇంకా అదనపు ఒత్తిడి వల్ల తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో మనం ఒక 10-20% ఆ కారణాలని చెప్పొచ్చు. 80% కారణాలు మాత్రం మన జీవనశైలి, మన ఆహారం, మన జీవనశైలి అవి ఎలా డ్యామేజ్ చేస్తున్నాయి అనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 90% రోగాలు, 90% మరణాలు చూసుకుంటే జీవనశైలి సంబంధించిన వ్యాధులు అంటే డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ, ఈ 4 మనం సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్లనే 90% రోగాలు వస్తున్నాయి. దాంట్లో ఈ బ్యాక్ పెయిన్ అనే సమస్య కూడా మనం జోడించవచ్చు. ఎలా వస్తుంది? నేను టైంకి తినట్లేదు. సో ఏమవుతుంది? మీకు ఆకలి అవుతుంది కానీ మీరు తినట్లేదు సరిగ్గా టైంకి. దానివల్ల మీ శరీరంలో ఉన్న ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే మీ డైజెస్ట్ చేయడానికి అది టైంకి రిలీజ్ అయ్యాయో, వాటిలో నుంచి వచ్చే యాసిడ్ నుంచి వచ్చే వాయువులు ఏవైతే ఉన్నాయో, ఆ హీట్ ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఆ ఇన్ఫ్లమేషన్ అంతా కూడా మనకు వెన్నుపూస, మన హార్ట్, మన బ్రెయిన్కి, శరీరంలో తగిలి అవి డైజెస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అవి డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి, డీహైడ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో లాంగ్ టర్మ్గా అలా తగిలి ఏమవుతుంది? డీజనరేషన్స్, డీహైడ్రేషన్స్ అయ్యి డిస్క్ ప్రొలాప్సెస్ అవ్వడం అదొకటి. తర్వాత మీ మీ డైట్ కాకుండా మీ లైఫ్ స్టైల్ కూడా బాగాలేదు, మీ డైట్ కూడా బాగాలేదు. అంటే మీరు టైంకి తినకపోవడమే కాకుండా రాంగ్ ఫుడ్స్, రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. మీకు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు, స్మోకింగ్, ఇవన్నీ రకరకాల హ్యాబిట్స్, ఇవన్నీ కూడా 10,000 times అసిడిక్ అండ్ టాక్సిక్. అలాగే రకరకాల జంక్ ఫుడ్స్ ఇవన్నీ తింటూ ఉంటాం. దానివల్ల టాక్సిసిటీ పెరిగిపోతూ ఉంది, గట్ హెల్త్ అంతా కూడా పాడవుతూ ఉంది. సో వాటి నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్, డ్రై హీట్ మనకి స్పైన్కి తగిలి అలా కూడా డీజనరేట్ అవుతూ ఉంటుంది. తర్వాత వేరే కారణం మనం చూసుకుంటే, డైట్ అయిపోయింది, లైఫ్ స్టైల్ అయిపోయింది, నిద్రలేమి సమస్య ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు. సో ఈ స్ట్రెస్, నిద్రలేమి సమస్యలు కూడా అన్కంట్రోల్ స్ట్రెస్ వల్ల, వీటి వల్ల కూడా కార్టిసాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా న్యాచురల్గానే బాడీ యాసిడిక్గా మారుతుంది, న్యాచురల్గా ఇన్ఫ్లమేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో వాటి వల్ల కూడా డీజనరేషన్స్ అనేవి సర్వసాధారణం. సో ఇమ్యూనిటీ పార్ట్లో చూసుకుంటే చాలామందికి అండర్ యాక్టివ్ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, అంటే సరిగ్గా పోషకాలు అందక ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోవడము,
ఫంక్షనాలిటీ తగ్గిపోవడము, లేదా బై బర్త్ డిఫెక్టో లేదా మధ్యలో ఉన్న టాక్సిసిటీ వల్ల గట్ హెల్త్ వల్ల డిస్టర్బ్ అవ్వడం వల్లనో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కూడా జనరేట్ అవుతూ ఉంటాయి. ఆటో ఇమ్యూనిటీ వల్ల కూడా స్పైన్ మీద కానీ కీళ్ళ మీద కానీ దాడి అనేది జరుగుతూ ఉంటుంది. ఇమ్యూనిటీయే సెల్ఫ్గా డ్యామేజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో ఇవి రకరకాల కారణాలు. దానివల్ల డీజనరేషన్ డ్యామేజ్ అయ్యి స్ట్రక్చర్ అనేది డే బై డే వీక్ అవుతూ ఉంటుంది. సో మనం స్టేజెస్ చూసుకుంటే ఫస్ట్ స్టేజ్ అందరం కూడా ఒక రకంగా ఎవరం కూడా నార్మల్ స్పైన్ అనేది లేదు. అందరికీ ఫస్ట్ స్టేజ్ డీజనరేషన్స్, నొప్పి లేదు, ఏ బాధ లేదన్న వాళ్ళు అందరూ ఫస్ట్ స్టేజ్ అనుకోవచ్చు. సెకండ్ స్టేజ్ అంటే నేను కొంచెం ఎక్కువగా నాకు వర్క్ స్ట్రెస్ యాడ్ అవుతే, నేను ఎక్కువగా ప్రొలాంగ్డ్ వర్క్ చేయడం వల్ల నాకు మైల్డ్గా పెయిన్ వస్తుంది అండ్ పడుకుంటే రెస్ట్ తీసుకుంటే ఇమీడియట్గా తగ్గిపోతుంది. సో ఆల్మోస్ట్ మీ శరీరం మీకు హింట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది, ఆకలేస్తుంది, దాహం అవుతుంది ఎలా చెప్తుందో సమస్య రాబోతుంది అని చెప్పి మీకు ముందు వచ్చే హెచ్చరికలుగా మనం దాన్ని భావించవచ్చు. అలాగే మెల్లిమెల్లిగా ఆ సమస్య పెరుగుతూ ఉంది, డీజనరేషన్ పెరుగుతూ ఉంది, డ్యామేజ్ పెరుగుతూ ఉంది. సో దానివల్ల స్ట్రక్చర్లో కొంతవరకు స్టిఫ్నెస్ ఇవన్నీ బాగా ఎక్కువగా యాడ్ అయిపోవడం, డిస్క్ పూర్తిగా ప్రొలాక్స్ అవ్వకపోయినా మనకు డీజనరేషన్స్ మాత్రం హెవీగా అయ్యేసి మనకు స్టిఫ్నెస్ ఎక్కువగా క్రియేట్ అవ్వడం అండ్ కొంచెం స్ట్రెయిన్ అవ్వగానే మనకు పెయిన్ అవ్వడం, మళ్ళీ రెస్ట్ తీసుకోవడమో, ఎక్సర్సైజ్ చేయడమో, ఫిజియోథెరపీ చేయన మనము ఇమీడియట్గా రిలాక్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం కొంచెం కన్సర్న్గా ఫీల్ అవుతాం. యూజువల్గా మనం ఆర్థోపెడిక్ డాక్టర్, జనరల్ ఫిజిషియన్ మనం కలవడం జరుగుతుంది. సో వాళ్ళు ఎంఆర్ఐ తీయకుండా ఎక్స్రేనే తీస్తారు, ఎందుకంటే దాంట్లో సరిగ్గా విజిబిలిటీ ఉండదు. బట్ ఎంఆర్ఐ తీస్తే డెఫినెట్లీ ఆ మైల్డ్ డీజనరేషన్స్ అనేవి ఖచ్చితంగా మనకి కనబడతాయి. సో అక్కడ మనం పెద్ద మేజర్ మిస్టేక్ ఏం చేస్తామనంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువగా మనం ఆప్ట్ చేస్తాం. ఇంగ్లీష్ మెడిసిన్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదొక రియాక్టివ్ ట్రీట్మెంట్, అంటే ఇదొక ప్రొయాక్టివ్ కాదు, ప్రివెన్షన్ క్యూర్ ఉండదు. సో గోల్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఏంటంటే సిమ్టమ్స్ని మాత్రమే సప్రెస్ చేయాలి, లోపల డ్యామేజ్ అలాగే కొనసాగాలి. సో మీరు లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్స్ అడ్వైస్ చేయడము, ఫిజియోథెరపీ అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది జస్ట్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్. ఈరోజు పూట గడవడానికి, అంటే మీ శరీరం ఆకలేస్తుందని మీకు చెప్తా ఉంటే మీరు ఆకలి వేయకుండా మందులు వేస్తే దాన్ని సప్రెస్ చేసి ఎంతకాలం దాన్ని అలా ఉంచగలం. సో అలా సప్రెస్ చేయడం వల్ల మెల్లిగా జాగ్రత్తగా థర్డ్ స్టేజ్ నుంచి ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయి మీ నార్మల్ డే టు డే యాక్టివిటీస్ చేయడానికి కూడా మీరు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ స్టేజెస్ నుంచి మెల్లిగా ఇంకా డీజనరేట్ అవుతూ ఫిఫ్త్ స్టేజ్ మీరు ఆల్మోస్ట్ బెడ్ రిడన్ స్టేజ్ అనుకోండి, లేవలేని పరిస్థితి, పడుకున్న లేచినా నిలబడ్డా హెవీ పెయిన్. సో ఫోర్త్ స్టేజ్లోనో ఫిఫ్త్ స్టేజ్లోనో మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు, అంటే సర్జరీస్కి వెళ్ళిపోండి అని చెప్పేసి మిమ్మల్ని కన్విన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఎందుకు మీరు కూడా తట్టుకునే శక్తి లేక చాలామంది టెంప్ట్ అయిపోతూ ఉంటారు. సో ఒక రకంగా ఆ స్టేజ్ మనకి ఏం జరుగుతుందంటే మనము సర్జరీకి వెళ్ళామనుకోండి 10లో 9 మంది నష్టపోతున్నారు. వాళ్ళకి ఎలాంటి డ్యామేజ్ ఆగట్లేదు, డీజనరేషన్ ఆపట్లేదు. మళ్ళీ ఇదొక సిమ్టమేటిక్గా సర్జికల్గా మనం ఎంత డిస్క్ బయటకు వచ్చిందో దాన్ని ట్రిమ్ చేస్తూ ఉంటారు సర్జికల్గా, కీహోల్ సర్జరీ అని రకరకాల సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా. సో మెజారిటీ ఆఫ్ దెమ్ ఫెయిల్, అంటే ఫెయిల్ ఇన్ ద సెన్స్ మనం అవుట్ ఆఫ్ 10 8 to 9 పీపుల్ కాలు చేతులు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, లేదా ఇలాంటి రిజల్ట్ రాకపోవడము. ఒకవేళ ఆ స్క్రూస్ అవన్నీ పెట్టడం వల్ల విపరీతమైన స్టిఫ్నెస్ రావడము, డీజనరేషన్ మాత్రం ఆగదు, ఇంకా మిగతా డిస్క్లు అనేవి పాడవుతూనే ఉంటాయి. అండ్ ఆల్రెడీ చేసిన సర్జరీ కూడా ఇంకా హెవీ పెయిన్స్తో సఫర్ అవుతారు. అండ్ డాక్టర్స్ కూడా మళ్ళీ అక్కడ ఆపరేట్ చేయడానికి కూడా ధైర్యం చేసే అవకాశాలు ఉండవు, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా కదలికలు వచ్చిన మళ్ళీ కాలు చేతులు పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రిస్క్ తీసుకోరు. సో ఇక్కడ మనము తప్పుల మీద తప్పులు చేసుకుని అలా జీవితాంతం మన ఆరోగ్యం, ఆయుష్ మనమే తగ్గించుకుంటున్నాం. సో WHO గైడ్లైన్స్ ప్రకారం అక్యుపంక్చర్ లాంటి ట్రీట్మెంట్, ఫంక్షనల్ మెడిసిన్ లాంటి ట్రీట్మెంట్స్ మీరు ఎంత ఎర్లీగా, ఎంత తక్కువ డ్యామేజ్లో ఉన్నప్పుడే చాలా ప్రోయాక్టివ్గా మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే తక్కువ డ్యామేజ్తోనే మీరు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసుకుంటే ఓకే థర్డ్ స్టేజ్లో మనం వచ్చాం, ఒకవేళ మీరు అక్యుపంక్చర్ ఫంక్షనల్ మెడిసిన్కి వచ్చారనుకోండి, ఏ కారణాల వల్ల ఇది డ్యామేజ్ అయిందో ఫస్ట్ పూర్తిగా ఒకటి ఉండొచ్చు, మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. మీ డైట్లో కరెక్షన్స్ చేస్తాము, ఒకవేళ మీ బాడీలో డిఫెక్ట్స్ వచ్చేసాయి, డెఫిషియన్సీస్ వచ్చాయంటే సప్లిమెంట్ చేసి ఫైటో కెమికల్స్ ఇచ్చి, అంటే న్యాచురల్ హెర్బ్స్ అలాంటివి ఇచ్చి మీ బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ కూడా కరెక్ట్ చేసి డ్యామేజ్ వ్యవస్థని పూర్తిగా సరిచేయడం వల్ల ఇంకొక డ్యామేజ్ అనేది జరుగుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, హెల్త్ తగ్గితేనే కదా డిసీజ్ వచ్చింది, హెల్త్ని బాగా చేసుకుంటే డిసీజ్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది కదా. అండ్ హెల్త్ని పూర్తిగా రికవర్ చేయడం వల్ల బాడీ దాని శక్తి మేరకు ఎంతైతే అంత డిసీజ్ని రివర్స్ చేసుకుంటుంది కదా. సో ఆ పని ఫంక్షనల్ మెడిసిన్లో మనం చేస్తాము. అండ్ ఎంతో కొంత లిమిట్స్ దాటిపోయాయి, అంటే ఇప్పుడు థర్డ్ స్టేజ్ వరకు
మీరు బేసిక్ ఎక్సర్సైజ్, చాలా తక్కువ ట్రీట్మెంట్, కైరోప్రాక్టిక్ లాంటి ట్రీట్మెంటో లేకపోతే డాన్ థెరపీ లాంటి నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్, కప్పింగ్ థెరపీ లాంటి నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ సరిపోతాయి మీకు. సో దానివల్ల ఫర్దర్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది, డ్యామేజ్ ఆగిపోతుంది అండ్ రీజనరేషన్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఇంతకు మించి ఇంకో స్టేజ్ పెరగరు, పూర్తిగా యూఆర్ అవుట్ ఆఫ్ ఇట్. అదే 4th స్టేజ్ 5th స్టేజ్లో వచ్చారు మీరు మా దగ్గరికి. సో దాంట్లో మనం ఏం చేస్తాము, ఎంతో కొంత డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి హెవీగా నర్వ్ కంప్రెషన్స్ ఇవన్నీ ఉంటాయి. దానివల్ల మీకు మీ ఒక రకంగా డిసెబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు కూడా ఫంక్షనల్ డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేసి డ్యామేజ్ ఆపి స్ట్రెంగ్త్ రీజనరేషన్ చేసుకుంటూనే బెడ్ రెస్ట్లో, పార్షల్ బెడ్ రెస్ట్లో లేదా ఫుల్లీ బెడ్ రెస్ట్లో కండిషన్లో మీరు ఒక 1 to 3 months ప్రాపర్గా అక్యుపంక్చర్ డీకంప్రెషన్ ట్రీట్మెంట్స్, అంటే చైనాలో దాన్ని హువాటువా జియోజిన్ ప్రోటోకాల్స్ అంటారు. చాలా ఏన్షియంట్ ట్రీట్మెంట్స్ అవి. సో అవి నాన్ సర్జికల్గా ఎక్కడెక్కడ నరాలు కంప్రెస్ అయ్యాయో, డిస్క్ ప్రెషర్ అనేది క్రియేట్ అయిందో, కొన్ని డిస్క్లు రీసెట్ అవుతాయి, కొన్ని రీసెట్ అవ్వని పక్షాన ఓన్లీ నరాలను మాత్రమే, న్యూరోఫిజియాలజీని మాత్రమే డివియేట్ చేస్తాం. దానివల్ల మీకు కంప్లీట్గా రేడియేటింగ్ పెయిన్స్ అనేవి తగ్గిపోయి మళ్ళీ సర్జరీ అనేది అవసరం లేకుండా కంప్లీట్గా క్యూర్ అవుతారు. సో ఈ 20 yearsలో దాదాపు కొన్ని 100,000 పేషెంట్స్ని మనం ఈ ప్రొసీజర్ చేశాము. ఎంత ఎర్లీ స్టేజెస్లో వస్తే అంత తక్కువ డ్యామేజ్తో రికవర్ అవ్వడము అండ్ ఆల్మోస్ట్ 4th 5th స్టేజ్ వరకు కూడా మనం 90% పేషెంట్స్కి వితౌట్ సర్జరీ మనము ట్రీట్ చేసి వాళ్ళని సక్సెస్ఫుల్గా క్యూర్ చేశాము. 18-19 years దాటిపోయా మళ్ళీ వాళ్ళకి అలాంటి చిన్న సిమ్టమ్స్ కూడా రాలేవు అని చెప్పేసి, అంటే ఒక రకంగా సస్టైనబుల్ హెల్త్ అనేవి వాళ్ళకు రిజల్ట్స్ ఆ విధంగా రావడం జరుగుతూ ఉంది. సో WHO గైడ్లైన్స్ అందరం పాటిద్దాము. అనవసరమైన సర్జరీలు, అనవసరమైన మెడికేషన్ తీసుకోవడం వల్ల మనకి ఒక రకంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చి రోగం కంటే మెడిసిన్ వల్లే ఎక్కువ మంది చనిపోవడం జరుగుతూ ఉంది. సర్జరీస్ వల్ల మనము జీవితాంతం కూడా ఒక రకంగా వికలాంగులుగా మారిపోయే అవకాశం ఉంది. సో దయచేసి ఈ వీడియోని బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు, సయాటికా ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి అవగాహన పెంచండి. WHO, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు దీన్ని చాలా పెద్ద ఎత్తున ఈ ఫ్యూచర్ మెడికల్ సిస్టమ్గా దీన్ని డెవలప్ చేయబోతూ ఉంది. సో మనం అవేర్నెస్ పెంచుకొని అనవసరమైన ట్రీట్మెంట్స్కి దూరంగా ఉండి మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.